Hi friends, hello everyone, and I hope you all are fine. Welcome to our channel Devashwant Associates. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో వన్స్ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలానే ఆల్రెడీ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళు నా వీడియోస్ అనేవి స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలా మీరు నా వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా క్లియర్ కట్గా అర్థం అయ్యే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. నేను మీకు పోస్ట్ చేసే ప్రతి వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, లెట్స్ మూవ్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, నేను మీకు చెప్పబోయే టాపిక్ అడ్వాన్స్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్. సో అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఎటువంటి ఇన్కమ్స్ ఉన్నాయి అనేది ముందు మనం కన్సిడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనకి యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం 5 సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి ఉంటాయి. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. సో ఇలా మనకు 5 సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి ఉంటాయి. నేను మీకు ఈరోజు ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, హౌస్ ప్రాపర్టీ, బిజినెస్ అండ్ అదర్ సోర్సెస్ ద్వారా వచ్చే ఇన్కమ్స్పై ఏ విధంగా అడ్వాన్స్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఎస్టిమేటెడ్ బేసిస్పై క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఫార్ములాస్ అనేవి ఇన్సర్ట్ చేసుకొని ఉన్నాను. సో ఆ ఫార్ములాస్ ద్వారా మీకు ఈ శాలరీ ఎంత, స్టాండర్డ్ డిడక్షన్ అనేవి అన్నీ మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, మీ యొక్క యాన్యువల్ శాలరీ ఎంత అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఫర్ సపోజ్ పర్ మంత్కి 20,000 అయితే ఇంటూ 12 months ఫ్రెండ్స్. సో 2,40,000 ఉంటుంది. ఇందులో మనం ఈ టోటల్ యాన్యువల్ శాలరీలో స్టాండర్డ్ డిడక్షన్ అనేది లెస్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 16IA దీని ప్రకారం 50,000 అనేది స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది, అది లెస్ అవుతుంది. సో మనకి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనేది 1,90,000 అవుతుంది ఫ్రెండ్స్ ఇయర్లీ. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇక్కడ 2,40,000 వేసుకున్నాను, 50,000 వేసాను. సో ఈ 1,90,000 ఏదైతే ఉందో అది ఇక్కడ ఫార్ములా బేస్పై ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో టెనెంట్ నేమ్ రాజారామ్ అని పెట్టాను. ఆ హౌస్ ప్రాపర్టీ ఎక్కడ ఉందనేది కూడా విశాఖపట్నం అని పెట్టాను. సో యాన్యువల్ రెంటల్ వాల్యూ, మీ యొక్క యాన్యువల్ రెంటల్ వాల్యూ ఎంత, అంటే మీ యొక్క హౌస్ ప్రాపర్టీ మీద మీకు వచ్చే రెంట్ ఇన్కమ్ ఎంత. సో యాన్యువల్ రెంటల్ వాల్యూ అనేది మీరు ఇక్కడ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ యాన్యువల్ రెంటల్ వాల్యూ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ నేను 8,000 పర్ మంత్ వేస్తున్నాను, లేదు ఒక 12,000 ఫ్లాట్ కాస్ట్ని బట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్. 12,000 పర్ మంత్ వేస్తున్నాను, 12,000 ఇంటూ 12 months వేసుకుంటే 1,44,000 అవుతుంది. మీరు మీ యొక్క ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించి మున్సిపల్ ట్యాక్సెస్ అనేవి పే చేస్తారు ఫ్రెండ్స్, అవి అనేది లెస్ చేయాలి. సో ఒక 8,000 నేను నామినల్ బేస్ పే వేసుకుంటున్నాను. ఎగ్జాంపుల్గా 8,000 వేసాను, అది లెస్ అవుతుంది ఫ్రెండ్స్, 1,36,000 అయింది. గ్రాస్ రెంటల్ వాల్యూ అనేది 1,36,000కి వచ్చింది. ఇందులో కనుక మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించి ఓనర్షిప్ షేర్ ఏదైనా మారితే, అంటే ఒక ప్రాపర్టీకి ఇద్దరు ఓనర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో అలా మీకు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క షేర్ ప్రకారం 50% నేను తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో నేను 50% అంటే ఓనర్షిప్ షేర్ ఫ్రెండ్స్. ఇక్కడ 1,36,000 వచ్చింది కదా, డివైడెడ్ బై 2 అంటే టోటల్ గ్రాస్ రెంటల్ వాల్యూపై మీ యొక్క షేర్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో 50% కనుక, సో 1,36,000 డివైడెడ్ బై 2, 68,000 ఫ్రెండ్స్ ఓనర్షిప్ షేర్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ మనకి నెట్ యాన్యువల్ వాల్యూ అనేది వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ లెస్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24A. సో మీ వాల్యూలో అంటే ఇక్కడ మీకు వచ్చే వాల్యూ 1,44,000,
8,000 మున్సిపల్ ట్యాక్స్ లెస్ చేశారు. గ్రాస్ రెంటల్ వాల్యూ అనేది 1,36,000. మీ యొక్క షేర్ అనేది 68,000 ఫ్రెండ్స్. అంటే 50% షేర్ కనుక 68,000 మీ యొక్క రెంటల్ వాల్యూ వస్తుంది మీకు. అందులో స్టాండర్డ్ డిడక్షన్ 24A ప్రకారం 30% అనేది లెస్ చేయాలి యాజ్ పర్ యాక్ట్ ఇంటూ 68,000 ఇంటూ 30 డివైడెడ్ బై 100 చూసుకుంటే 20,400 అనేది స్టాండర్డ్ డిడక్షన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకా ఇంట్రెస్ట్ అంటే మీ ఫ్లాట్ ఏదైతే ఈ ఫ్లాట్ రెంట్కి ఇచ్చారో ఆ ఫ్లాట్ కనుక మీరు లోన్పై తీసుకొని ఆ లోన్పై కట్టిన ఇంట్రెస్ట్ అనేది కూడా మీ యొక్క హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ నుంచి ఎగ్జంప్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ నేను ఫైనాన్షియల్ ఇయర్కి అయితే మీరు అడ్వాన్స్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నారో మీ యొక్క హౌస్ ప్రాపర్టీ నుంచి ఆ ఇయర్లో మీరు ఎంతైతే ఇంట్రెస్ట్ పే చేశారో మీ హౌసింగ్ లోన్పై అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సో ఫర్ సపోజ్ నేను ఒక 10,000 అని ఎంటర్ చేశాను ఎగ్జాంపుల్ కోసం. సో మీ యొక్క యాన్యువల్ రెంటల్ వాల్యూ అనేది అలా డిక్రీజ్ అవుతూ 37,600కి వచ్చింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ 37,600. సో మీ శాలరీ 1,90,000. మీ యొక్క హౌస్ ప్రాపర్టీ యాన్యువల్ రెంటల్ వాల్యూ అనేది 37,600కి వచ్చింది. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో ఫర్ సపోజ్ మీరు మీ బిజినెస్ నుండి మీకు వచ్చే ఇన్కమ్ అంటే ఆల్ ఎక్స్పెండిచర్ అంతా తీసేసిన తర్వాత మీ యొక్క ప్రాఫిట్ అనేది మీ ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. మీ బిజినెస్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనం వేసుకుందాం. సో ఎగ్జాంపుల్గా నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎస్టిమేటెడ్ బేసిస్ ప్రకారం నేను వేసుకుంటున్నాను మీకు అర్థం అవ్వడం కోసం. సో ఓవరాల్ మీ బిజినెస్ ఇన్కమ్ అనేది ఆల్ ఎక్స్పెన్సెస్ ట్యాక్సెస్ తీసేసిన తర్వాత మీ ప్రాఫిట్ అనేది 4,50,000 వేసుకుందాం ఫ్రెండ్స్. సో మీకు 4,50,000 అనేది మీ యొక్క బిజినెస్ ఇన్కమ్ అవుతుంది ఇక్కడ. అలానే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఈ సోర్సెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్. సో ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అనేది ఎలానో అందరికీ ఉంటుంది. సో ఫర్ సపోజ్ మీ ఇంట్రెస్ట్ అనేది మీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఒక 5,200 వేసుకుందాం ఓవరాల్ ఇయర్కి. అలానే ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మేడ్ విత్ బ్యాంక్. చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీరు ఒక బ్యాంక్లో ఎఫ్డి చేసినట్లయితే ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్పై మీకు వచ్చే ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ వేసుకుంటున్నాను. ఫర్ సపోజ్ మీ ఓవరాల్ ఇయర్లో ఫైనాన్షియల్ ఇయర్లో మీకు ఎఫ్డీల ద్వారా వచ్చే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎఫ్డి ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ అనేది ఒక 23,000 వేస్తున్నాను. సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనేది ఇక్కడ 28,200 అయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఆటో పాపులేట్ అవుతుంది. నేను ఫార్ములాస్ అనేవి ముందుగా ఇచ్చుకున్నాను. సో G26 ప్లస్ G27 ఈ రెండు కూడా నేను టోటల్ చేసుకున్నాను. సో ఇలా నేను చేసుకున్న తర్వాత మీ అడ్వాన్స్ ట్యాక్స్ ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తున్నారో ఆ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనేది 1,90,000, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది 37,600, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అనేది 4,50,000, అలానే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సేవింగ్ ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్పై వచ్చే ఇంట్రెస్ట్ అనేది 28,200 అయింది. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది 7,05,800 అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నేను తీసుకున్నాను టోటల్ చేశాను 7,05,800. ఇక్కడ మీ యొక్క డిడక్షన్స్ అంటే మీ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో నుంచి చాప్టర్ 6A డిడక్షన్స్ ఉంటాయి. సో చాప్టర్ 6A డిడక్షన్స్ ప్రకారం మీకు ఏవైనా డిడక్షన్స్ ఉంటే అవి క్లెయిమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ చాప్టర్ 6A డిడక్షన్స్కి వచ్చేసరికి ట్యూషన్ ఫీజెస్ కానీ అంటే మీకు మీ యొక్క చిల్డ్రన్స్ ట్యూషన్ ఫీజు కానీ లేదంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ ఇలాంటివి ఏమైనా డిడక్షన్స్ ఉంటే మీరు ఇక్కడ చాప్టర్ 6A డిడక్షన్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అండర్ సెక్షన్ 80C, సో నేను ఇక్కడ సెక్షన్ 80Cలో ఎల్ఐసి క్లెయిమ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ నేను ఓవరాల్ ఇయర్లో కట్టిన ప్రీమియం అమౌంట్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది క్లెయిమ్ చేస్తాను. సో ఓవరాల్ ఇయర్కి నేను కట్టిన లైఫ్ ఇన్సూరెన్స్ 18,750 రూపాయలు అనుకుంటే హౌసింగ్ లోన్ అంటే
మీ యొక్క హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది కూడా బ్యాంక్కి ఎవ్రీ మంత్ పే చేస్తుంటారు. అది ఎంత పే చేశారు ఓవరాల్ ఇయర్లో అనేది ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఎస్టిమేటెడ్ బేసిస్లో. దీన్ని బట్టి యాక్చువల్ వాల్యూస్ అనేవి మీరు చూసుకోవచ్చు, మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా నేను హౌసింగ్ లోన్ అనేది ఓవరాల్ ఇయర్లో కట్టింది 1,20,000 అని చెప్పి వేసుకుంటాను. ఫ్రెండ్స్, ఈ చాప్టర్ 6Aలో డిడక్షన్ చేసినవి మనం డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవాలనుకునేవి ఎల్ఐసిలో 18,750, హౌసింగ్ లోన్ ప్రీమియం 1,45,000. ఈ రెండు మనం టోటల్ చేసుకుంటే 1,63,750 అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం చాప్టర్ 6A డిడక్షన్స్ అనేవి 1,50,000 వరకే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. 1,50,000 రూపీస్ వరకే మనం క్లెయిమ్ చేసుకోగలం. సో 1,50,000 నేను వేసుకుంటున్నాను. సో మీరు 1,50,000 కన్నా ఎంత ఎక్సెస్ మీరు ఈ చాప్టర్ 6A డిడక్షన్స్ ప్రకారం క్లెయిమ్ చేసుకోవాలనుకున్నా మీకు 1,50,000 డిడక్షన్స్ అనేవి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇలా చూసుకుంటే మీరు ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ 5,200 ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ లెస్ అండర్ సెక్షన్ 80 TTA అంటే 80 TTA అనేది మనకి ఎటువంటి డిడక్షన్ అంటే మీ యొక్క సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది 10,000 వరకు డిడక్ట్ చేసుకోవచ్చు. టోటల్ ఇన్కంలో నుంచి సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ మీకు 12,000 ఉంటే అందులో 10,000 వరకు డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అనేది 5,200 ఉంది. సో నేను టోటల్గా నాకు 10,000 వరకు ఎలిజిబిలిటీ ఉంది కనుక నేను 5,200 కూడా ఇంట్రెస్ట్ అంతా కూడా నేను క్లెయిమ్ చేస్తున్నాను. 5,200 అనేది నేను క్లెయిమ్ చేస్తున్నాను. అలానే డిడక్షన్ అండర్ సెక్షన్ 80E రీపేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ రీపేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? సో 80E అనేది చిల్డ్రన్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ లోన్ ఫ్రెండ్స్. హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా లోన్ తీసుకుంటే ఆ లోన్పై మీరు కట్టే ఇంట్రెస్ట్ అనేది సెక్షన్ 80E ప్రకారం మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ ఇంట్రెస్ట్ ఎగ్జాంపుల్గా నేను ఒక 5,000 వేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది 7,05,000 అయింది. చాప్టర్ 6A డిడక్షన్స్ అనేవి 1,50,000 వరకు ఎలిజిబుల్ క్లెయిమ్ చేసుకోగలరు. డిడక్షన్ అండర్ సెక్షన్ 80 TTA సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది మీకు 5,200 ఉంది కదా ఫ్రెండ్స్, అదే 5,200 నేను తీసేసుకున్నాను. అలానే డిడక్షన్ అండర్ సెక్షన్ 80E రీపేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అది 5,000 తీసుకున్నాను. సో ఇప్పుడు మీ టోటల్ ఇన్కమ్ అనేది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 7,05,000 నుంచి మైనస్ చేసుకొని వచ్చాను 1,50,000. ఇది ఒక 10,200 మైనస్ చేస్తే నాకు నా టోటల్ ఇన్కమ్ ఇప్పుడు 5,45,600 వచ్చింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ 5,45,600పై నేను ట్యాక్స్ అనేది ఎంత కట్టాలి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం 2,50,000 ట్యాక్స్ అనేది నిల్ ఫ్రెండ్స్. 5% పే చేయాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ 5,01,000 to 10,00,000 20% పే చేయాలి ఫ్రెండ్స్. అలానే మోర్ దాన్ 10,00,000 అండ్ అబోవ్ అంటే 10,00,000 1 రూపీ నుంచి ఎంత ఉన్నా సరే మనం ట్యాక్స్ అనేది 30% పే చేయాలి ఫ్రెండ్స్. సో ఇలా చూసుకుంటే మీ యొక్క ఇన్కమ్ అనేది 4,45,600 ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్కి వచ్చేసరికి మీరు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, 0. సో ఇక్కడ 5,45,600 ఉంది కదా ఫ్రెండ్స్, ఆల్ డిడక్షన్స్ పోయిన తర్వాత మీకు 5,45,600 అనేది ఉంది. డిడక్షన్స్ అన్నీ పోయిన తర్వాత కూడా మీకు 5,00,000 ఉంటే మీకు 12,500 అనేది రిబేట్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనకి 2,00,000 మైనస్
2,50,000 minus into 5%, 12,500 ఫ్రెండ్స్. సో మీ యొక్క ఇన్కమ్ అనేది 5 lakhs వరకే ఉన్నట్లయితే ఈ 12,500 కూడా రిబేట్ అండర్ సెక్షన్ 87A. ఆఫ్టర్ ఆల్ డిడక్షన్స్ మీ యొక్క ఇన్కమ్ అనేది 5 lakhs కనుక ఉన్నట్లయితే మీకు రిబేట్ అండర్ సెక్షన్ 87A ప్రకారం 12,500 అంటే మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయవలసిన లేదు. 5 lakh 1 rupee to 10 lakh 20% ఫ్రెండ్స్ ఇక్కడ. సో మనకి ఇక్కడ ఆల్రెడీ 5 lakhs పే 5% పే చేస్తున్నాం, అంటే 5 lakhs 1 rupee to 10 lakhs అంటే ఇంకొక 5 lakhs ఫ్రెండ్స్. సో 5 lakhs into 20 divided by 100, 1 lakh rupee ఫ్రెండ్స్. 10 lakh and above 30% ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీ ఇన్కమ్ 10 lakh కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మీరు 30% ట్యాక్స్ అనేది పే చేయాలి. సో ఫర్ సపోజ్ ఇక్కడ చూసుకుందాం, ఫర్ సపోజ్ 12 lakhs మీ ఇన్కమ్ ఉందనుకుందాం, మైనస్ 10 lakh అనుకుంటే మీ యొక్క ట్యాక్స్ అనేది 30 60,000 ఫ్రెండ్స్. 60,000 వస్తుంది. సో 12 lakh మైనస్ 10 lakh చేస్తే అంటే మీ యొక్క ఇన్కమ్ అనేది 12 lakhs ఉన్నట్లయితే మోర్ దాన్ 10 lakh ఎంత ఉన్నా సరే దానిపై 30% ట్యాక్స్ అనేది పే చేయాలి ఇక్కడ మనం. సో ఇక్కడ 10 lakh కంటే ఎక్కువ ఒక 2 lakh ఉంది కనుక ఆ 2 lakhs పై 30% అనేది పే చేయాలి. ఇలా చూసుకుంటే మీ ఓవరాల్ ట్యాక్స్ అనేది మీకు 1,72,500 వస్తుంది ఫ్రెండ్స్. మీ టోటల్ ఇన్కమ్ 5,45,600 ఉంది కనుక మీ ట్యాక్స్ డ్యూ అనేది ఒకసారి చూద్దాం. సో ఈ స్లాబ్ దాటింది ఫ్రెండ్స్. 5,45,000, 2,50,000 1 rupee to 5 lakh ఈ స్లాబ్ అనేది దాటింది. సో 12,500 అనేది ఖచ్చితంగా మీరు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మీ స్లాబ్ అనేది 5 lakhs దాటింది కనుక 5 lakhs అండ్ అబోవ్ ఎంతైతే ఇన్కమ్ ఉందో, అంటే 5 lakhs to 10 lakhs ఎంతైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్పై 20% ట్యాక్స్ అనేది పే చేయాలి. సో మీకు 5 lakh to 10 lakh 45,600 అనేది ఎక్సెస్ ఉంది. సో ఇక్కడ 45,600 ఇంటూ 20 డివైడెడ్ బై 100 వేసుకుంటే 9,200 ఫ్రెండ్స్. ఫస్ట్ 2,50,000 to 5 lakhs పై 12,500. టోటల్ మీ ట్యాక్స్ అనేది 9,120 ప్లస్ 12,500 వస్తుంది. 21,620 అనేది మీ ట్యాక్స్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ప్లస్ 12,500 ప్లస్ 45,600 ఇంటూ 20 డివైడెడ్ బై 100 వేసుకుంటే మీకు 21,600 అవుతుంది. అలానే ప్రీవియస్గా మీకు ఏదైనా టీడీఎస్ డిడక్ట్ అయితే ఆ డిడక్షన్ అమౌంట్ అనేది మీరు లెస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3,000 వేస్తున్నాను. అదేవిధంగా గతంలో ఏదైనా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసి ఉంటే ఆ అడ్వాన్స్ ట్యాక్స్ అమౌంట్ కూడా మీరు లెస్ చేయాలి. సో నేను 5,000 వేశాను. సో మీరు కట్టాల్సిన ట్యాక్స్ డ్యూ అనేది 21,620 అయితే టీడీఎస్ అమౌంట్ ప్లస్ అడ్వాన్స్ ట్యాక్స్ అమౌంట్ 8,000 లెస్ చేశాను. 13,620 అనేది మీరు కట్టవలసిన అడ్వాన్స్ ట్యాక్స్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వార్టర్కి ఆల్రెడీ మీరు 5,000 పే చేసినట్లయితే మీ యొక్క టీడీఎస్ అమౌంట్ 3,000 డిడక్ట్ అయినట్లయితే సెకండ్ క్వార్టర్కి మీరు కట్టవలసిన అడ్వాన్స్ ట్యాక్స్ అనేది 13,620 అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ద్వారా మీరు అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకున్నారనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు మరిన్ని తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.